సమయంలో దేవుని నామానికి మహిమ కలుగును గాక. परमेश्वर के नाम की महिमा हो। సమయంలో మేము మీ మధ్య రావడము మాకెంతో సంతోషము, గర్వకారణంగా ఉంటుంది. मैं आपके मध्य में आने पर हमें बहुत आनंद महसूस होती है। నేను బక్సింగ్ గారితో దాదాపుగా 55 సంవత్సరాలు సేవ చేసినాను. मैं बक्सिंग अंकल जी के साथ लगभग 52 इयर्स तक का मैंने उनसे सेवा किया है उनके साथ। నా యొక్క జీవితం సేవ వచ్చేసి కర్ణాటకలోనే జరిగింది ఎక్కువ. मेरी सेवा के जीवन पूरी वो कर्नाटक में अधिकतर हुई। నార్త్ కర్ణాటకలో బీదర్ అనే స్థలంలో దాదాపు 20 సంవత్సరాలు సేవ చేశాం. मैं कन्ना के एक प्रांत बीवर नामक एक प्रांत पर मैं 20 से भी अधिक साल वहाँ पर सेवा किया। అక్కడ నుండి కార్వార్ గోవా దగ్గర డాండేల్ అనే స్థలంలో 5 సంవత్సరాలు సేవ చేసినాం. उसके बाद कारवा नामक एक प्रांत पर मैंने वहाँ पर भी सेवा की। అక్కడ నుండి బళ్ళారికి వచ్చి ఇప్పుడు 28 సంవత్సరాలు అవుతుంది. उसके बाद मैं बल्लारी पर आकर अभी 28 इयर्स होती है। సో ఈ సమయంలో మరి అనేక దినాలు ప్రార్థన చేస్తూ వచ్చాము. तो हमने बहुत दिनों से प्रार्थना कर कर आए। మరి నేను బీదర్లో ఉన్నప్పుడు ఒక బ్రదర్ దేవదాస్ అని ఆయన దాదాపుగా 45 సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో సేవ చేసేదానికి వచ్చినాడు. जब विश्रम प्रांत में जब मैं था तब देवदास नामक एक व्यक्ति यहाँ पर सेवा करने के लिए 45 आयु उनकी थी, तब वो सेवा करने के लिए आए। ఆయన సెంట్రల్ గవర్నమెంట్ వర్కరు. वो सेंट्रल गवर्नमेंट के एक वर्कर है। ఖాళీ స్థలంలో సమయంలో దేవుని సేవ చేస్తాడు. वो उसके वहाँ जब उनकी समय रहती तब उनके परमेश्वर की सेवा करते ఆయన थे। ఎప్పుడైతే ఇక అండమాన్కి వచ్చి వస్తున్నాడో जब कभी भी अंडमान पर आकर वो लौटते हैं, ఆ విషయాలన్నీ చెప్తుండేవాడు. मुझे ये विषय का सब कहते थे। మేము ప్రార్థన చేస్తున్నాం. हम भी प्रार्थना कर रहे हैं। సో అండమాన్లో ఉండేటువంటి సంఘాన్ని, దేవుని ప్రజలను దేవుడు కాపాడాలా, తర్వాత అభివృద్ధి చేయాలని ఎడతెగక ప్రార్థన చేస్తున్నాం. अंडमान के सारी कलिसियाओं और वहाँ प्रांत के सारे विश्वासियों को परमेश्वर संभाले रखना कर कर हम लगातार प्रार्थना करते हुए आ रहे हैं। తర్వాత నేను ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు फिर इस समय पर मैं जब यहाँ आ रहा था, నేను రావడము సాధారణంగా ఒక మార్గం ఏర్పడింది. मुझे यहाँ पर आने के लिए एक मार्ग तैयार हुई। ఒక బ్రదర్ జేబేజ్ అని ఆయన ఇక్కడ అమెరికా నుండి ఇండియాకి వచ్చి ఇండియా నుండి ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడికి వచ్చినాడు. जब उस समय के एक भाई आकर अमेरिका से इंडिया आकर वहाँ सेवा कर रहे थे। ఆయన ఇక్కడ మా మధ్య ఉన్నాడు. अभी हमारे मध्य में भी है वो। ఆయన కూడా నాకు చెప్పినాడు, అంకుల్ మీరు అండమాన్కి వచ్చి అక్కడ దర్శిస్తే చాలా బాగుంటుంది అన్నాడు. उन्होंने कहा था कि अंकल अंडमान जाकर वहाँ देखने पर वो बहुत अच्छी लग रही थी। అన్ని దేశాల నుండి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్నారన్నాడు. इस प्रकार कह रहे थे कि सारी प्रकार के देश के लोग वहाँ मौजूद थे। సో సరే వస్తానని చెప్పినాను. तो मैंने भी कहा तेरे संग मैं भी आऊँगा। మరి దేవుని చిత్త ప్రకారంగా మేము మంగళవారం రోజు ఇక్కడ పోర్ట్ బ్లేర్కు ఏరోప్లేన్లో వచ్చినాం. उसी रीत से परमेश्वर की इच्छा के अनुसार हम ट्यूसडे के दिन पोर्ट ब्लेयर पर आए। సో అక్కడ నైట్ ఒక మీటింగ్ జరిగింది. तब रात के समय पर एक मीटिंग हुई। మరి నిన్న కొన్ని స్థలాలు చూసినాము. कल के दिनों पर कुछ स्थानों को हम देखे। మరి ఈరోజు మీ మధ్య వచ్చేదానికి దేవుడు సాయం చేశాడు. अब इस दिन पर आपके मध्य में आने की सहायता की परमेश्वर ने। నా యొక్క అనుభవంలో దేవుడు ఇచ్చినటువంటి భారం ఏమంటే मेरे अनुभव के दौरान परमेश्वर के दौरान दी गई बोझ है कि దేవుని ప్రజలు, परमेश्वर की प्रजा విశ్వాసంతో కూడిన క్రైస్తవులు और जो परमेश्वर की विश्वास करने वाले मसीह, వాళ్ళు స్థిరంగా ఉండడమే చాలా ప్రాముఖ్యమైన విషయం. वो स्थिर रहना ही बहुत मुख्य विषय है। ఆ స్థిరంగా ఉండాలంటే अगर स्थिर रहना हो तो మరి దేవుని యొక్క వాక్యములో परमेश्वर के वचनों पर పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు जब पवित्र आत्मा इस जो दुनिया पर आई 7 మెట్లు ఆయన బయలుపరిచినాడు. वो 7 प्रकार के कार्यों को प्रकट करे। ఎందుకంటే क्योंकि పునాది సరిగా లేకపోతే अगर नींव सही ना हो तो పునాది ఫౌండేషన్ नींव सही ना हो तो సో ఎంత బాగా కట్టినా కూడా అది కూలిపోతుంది. कितने भी घर को अच्छा बना दे वो। కాబట్టి ప్రతి క్రైస్తవ జీవితానికి పునాది చాలా ప్రాముఖ్యం. इसलिए हर मसीहों के जीवन में एक नींव बहुत जरूरी है। కీర్తన 11వ అధ్యాయంలో
भजन संगीता उसका 13वां अध्याय में మూడవ వచనంలో उसकी तीसरी वचन पर పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? अगर दुष्ट लोग नष्ट होने पर धर्मी लोग क्या कर पाए। పునాది పాడైపోగా और अगर नींव नष्ट हो जाएगी ఈ तो దినాల్లో చాలా మంది విశ్వాసులు వెనుకబడిపోయినారు, इस दिनों पर बहुत विश्वासियों पीछे हट गए తర్వాత हैं। చల్లబడిపోయినారు. सभी वहां पर पीछे हट चुके हैं ఎందుకంటే क्योंकि వారి జీవితంలో సరి అయినటువంటి పునాది లేదు. उनके जीवन में सही नींव नहीं है। అందుకే యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో इसलिए परमेश्वर के पहाड़ के प्रचार पर మత్తయి సువార్త मत्ती समाचार 7వ అధ్యాయంలో 7वीं अध्याय पर మాథ్యూ 7th చాప్టర్ मत्ती के 7वीं अध्याय 23-24 వచనాలు. उसका 23 और 24 वचन। ఉమ్. 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 आपका घर చట్టాన్ పర్ కదా. चट्टान पर बनाएंगे। తర్వాత దానికి ఏమైంది? దాని ఫలితము फिर उसके फल क्या हुई? పరీక్ష వచ్చింది. फिर उसके लिए परीक्षा आई। వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టిన కానీ దాని పునాది బండ మీద వేయబడను కనుక అది పడలేదు. वहां पर आंधी आई, वहां पर बहुत कठिन कार्य आई, पर भी वो पर्वत ना गिर पड़ी क्योंकि उसकी नींव सही रीति से थी। ఏమైంది? ఫస్ట్ మొదటిగా अभी यहाँ पर क्या हुई है? వాన కురిసెను, वहां पर वर्ष हुई, rain came, वर्ष हुई, the flood came, और आकर बाढ़ the आई, wind blows, और आकर आंधी आई, then it has built that house. और वो घर को पार हुई। ఎప్పుడైతే అది బండ మీద ఉందో जब वो चट्टान पर है అది పడలేదు. वो कभी नहीं गिर सकती। అయితే 26వ వచనంలో पर 26वें वचन में మరియు ఈ నా మాట విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకునే బుద్ధిహీనుని పోలి ఉండును. परंतु जो कोई मेरी ये बातों को ना सुनता है वो निर्बुद्धि के समान वो अपने घर को मिट्टी भालुओं पर बनाता है। అదే రీతిగా वैसे ही వాన కురిసెను, वहां पर वर्ष हुई వరదలు వచ్చెను, और बाढ़ आई, గాలి విసిరెను, आंधी आई, ఆ ఇంటి మీద కొట్టెను, वो घर पर टकराई, అప్పుడు అది కూలబడెను. तब वो नष्ट हो गई। దాని పాటు ఎంతో గొప్పది అంటాడు. जो कि उसके कष्ट तो बहुत अधिक है। కాబట్టి ప్రభు చెప్పిన మాట ఏమంటే तो परमेश्वर की वचन ये है कि మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కొండ మీద చేసిన ప్రసంగం ఇది. भाई मत्ती समाचार की 5वीं 6वीं और 7वीं ये अध्याय होकर परमेश्वर के पहाड़ में होकर की वाली प्रचार है। అందుకే ఈ దినాల్లో చాలా మంది కొండ మీద ప్రసంగాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. इसलिए बहुत ही लोग पहाड़ पर्वत पर प्रचार करना चाहते हैं। అధికారులు, రాజకీయ నేతలు కూడా యేసు ప్రభు చెప్పినటువంటి మాట కొండ మీద ప్రసంగాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. इसलिए आज के दिन में बहुत बड़े बड़े अधिकारियों भी पहाड़ पर जाकर परमेश्वर के वचन की स्मरण करते हैं। కాన్స్టిట్యూషన్ లో కూడా ఈ యొక్క ప్రసంగం మీద ఆధారపడే ఆ యొక్క రాజ్యాంగాన్ని సిద్ధపరిచినారు. वो राज्य के आधार के लिए भी वचनों को सुनकर ही उसके लिए तैयारी भी किए। కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, इसलिए प्रिय भाई और बहनों, ఇక్కడ నేను చెప్పేది ఏమంటే यहाँ पर मैं क्या कहना चाह रहा हूँ बोलने పునాది पर మీద కట్టబడినటువంటి క్రైస్తవుడుగా ఉండాలి. हम नींव को सही रीत से बनाए हुए मसीह रहना है। ఎటువంటి పునాది అది? एक किस प्रकार की नींव है? బండ మీద పునాది ఇవ్వబడిన జీవితం. पर्वत के ऊपर बनी हुई नींव है जीवन। ఆ బండ ఎవరు? वो जो पर्वत कौन है? క్రీస్తు యేసే ఆ బండ అయి ఉంటున్నాడు. मसीह यीशु खुद वो पर्वत है। మొదటి కొరింథీ 10వ అధ్యాయం 1వ వచనం మాట చూస్తున్నాం. पहला कुरिन्थी उसका 10వ అధ్యాయం 10वां अध्याय पर हम वो वचन को देख पाएंगे। క్రీస్తే బండ అయి ఉంటున్నాడు. मसीह खुद पर्वत है। కాబట్టి క్రీస్తు అనే బండ మీద నా జీవితము కట్టబడాలి. मसीह नामक वो पर्वत पर आप और मेरे जीवन बनना है। ఈ యొక్క పునాది ये जो नींव ఎప్పుడైతే నూతన నిబంధన కాలము యొక్క సంఘము ప్రారంభమైందో जब नई नियम की कलीसियां शुरू होने लगी, అక్కడ చూస్తున్నాము పెంతెకోస్తు దినమందు పేతురు ఆయన పరిశుద్ధాత్మ నిండినవాడై
ఆయన చేసినటువంటి ప్రసంగం ద్వారా ఈ విషయాన్ని బయలుపరుస్తాడు. जो कि हम इस प्रकार भी देखे हैं कि वहाँ पर बेंतकोस्त के दिन पर पतरस के की गई प्रचार के दौरान कितने लोग उद्धार ఆయన पाए। యేసు ప్రభువును ఎట్లా మీరు చంపినారు आपने यीशु मसीह దుర్మార్గులుగా, మీరు చంపిన యేసు ప్రభువును తండ్రి అయిన దేవుడు ఆయనను కుళ్ళిపోకుండా పైకి ఎత్తినాడని చెప్పేసి సాక్షి చెప్పినాడు. वो इस प्रकार गवाही भी कहे कि जिस परमेश्वर यीशु मसीह को आप मारे थे वो जीवित परमेश्वर जी उठे हैं कर कर वो हियाव के साथ प्रचार करे। ఆయన పరలోక అంటే సమాధి నుండి పైకి లేపినాడు. वो आकर अपने कब्र से वहाँ पर जी उठे। సో ఆ శిలువ పునరుత్థానటువంటి క్రీస్తుని గురించి పేతురు ఏం చేసినట్టు అక్కడ దాదాపు 3,000 మంది కూడి వచ్చినారు, వారి ప్రసంగం చేసినాడు. वो मसीह यीशु के बारे में 3,000 लोगों के ने प्रचार किया था। చూడండి ఇక 2వ అధ్యాయం అపోస్తల కార్యం, आप देखिएगा प्रेरितों की दूसरी अध्याय, యాక్ట్స్ 2nd చాప్టర్ प्रेरितों की दूसरी अध्याय వర్స్ 32. और उसका ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము కాగా ఈయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గుర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. परंतु यीशु जी उठे हैं या हमें विश्वास करते हैं जो कि वो परमेश्वर जी उठकर अभी हमारे मध्य में प्रकट हुए हैं। దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, दाऊद स्वर्ग पर नहीं उतर करके, అయితే అతడు ఇట్లా నేను पर वो इस प्रकार कहे నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభుతో చెప్పాను. मेरे प्रभु ने इस प्रकार कहे कि जब तक मैं तेरे शत्रुओं को मैं दूर ना हटाता तब तक वह अपने दाहिनी ओर మీరు रखते हैं। సిలువ వేసిన ఈ యేసునే जो यीशु దేవుడు ప్రభువుగాను క్రీస్తునిగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశంలో రూఢిగా తెలుసుకునేవాలని చెప్పాను. जो यीशु को आप क्रूस पर लगाए थे वो सभी को रक्षा करने के लिए आए कर इस प्रकार कहा। ఆ, ఈ విషయం రూఢిగా మీరు తెలుసుకోవాలంటాడు. वहाँ पर इस प्रकार कहते हैं कि वाट मैन वाट यू आर टॉकिंग, क्या बात कर रहे? हाँ, नहीं बात करना, हाँ, बात करे तो बाहर जाके बात करो. तुम्हारा अलग मीटिंग है, ऐसा नहीं करना. सावधान से भयभक्ति से वचन सुनना, हाँ, प्रार्थना करना, प्रभु के भक्ति में बढ़ना, याद रखना. बच्चों को सिखाना है ये सब. సో ఇక్కడ మనం చూసినట్లయితే अगर हम यहाँ पर देखें तो సో తండ్రి అయిన దేవుడు యేసు ప్రభును ఆయన కుళ్ళిపోకుండా సమాధి నుండి లేపాడు. पिता परमेश्वर ने यीशु मसीह को ना सड़ाते हुए वो जीवित उठाए। 36వ వచనము 36. वहाँ पर 36वां पढ़ेंगे। మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకునేవాలని చెప్పాను. अतः सभी इस्राएल के वंश ये स्मरण करेगी कि जो परमेश्वर यीशु मसीह को क्रूस पर चढ़ाए थे మీరు अब उठाए సిలువ गए వేసిన हैं। ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. इस प्रकार कहते हैं कि सारे इज़राइल के वंश ये जान ले कि जिस परमेश्वर को क्रूस पर चढ़ाए गए थे वो परमेश्वर अब मसीह और परमेश्वर के तौर पर जी उठे हैं। ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చినాడో जब पवित्र आत्मा इस दुनिया पर आई పరిశుద్ధాత్ముడు రూఢిగా తన యొక్క సంకల్పాన్ని ఉద్దేశాన్ని ఆ రోజు బయపరిచాడు. वहाँ पर अपने पवित्र आत्मा पर बहुत याव के साथ इस प्रकार की कार्य को वो कहते हैं, అందుకనే రూఢిగా ఈ విషయం మీరు తెలుసుకోవాలని చెప్తున్నాడు. जो कि इस प्रकार की कार्य को वहाँ पर घबराहट के साथ कहना అప్పుడు चाहते ప్రజలు हैं। ఏమన్నారు? उसके बाद प्रजा ने कहा 37 37 में వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా तब सुनने वाले हृदय पर छुए गए और वे पतरस और उसके प्रेरितों पर कहे ए भाई हम क्या करें। ఈ మాట చెప్పినప్పుడు जब ये बात कहे थे ఏమన్నాడు? क्या कहे थे, మేమేమి చేయాలని అడిగినారు. हम क्या करे कर वे लोग पूछने लगे। ఎవరిని అడిగినారు?
कौन पूछे? పేతురుని అడిగినారు. पतरस से पूछे। అప్పుడు పేతురు ఏమన్నాడు? तब पतरस ने कहा చూడండి 38 38 में, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు మన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిన వారితో చెప్పాను. पतरस ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. तब पतरस ने उत्तर दिया, मन फिराओ और तुम में से हर एक अपने अपने पाप की क्षमा के लिए यीशु मसीह के नाम से बपतिस्मा लो, तो तुम पवित्र आत्मा के धन से भरे जाओगे। ఇక్కడ చూస్తున్నాము పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా మరి ప్రాముఖ్యమైనటువంటి 7 మెట్లు ఇక్కడ బయలుపరిచినాడు. आप देखिएगा पवित्र आत्मा पतरस के दौरान 7 प्रकार के एक पड़ाव को वहाँ पर प्रकट करते हैं। బలమైన పునాది గల క్రైస్తవ జీవితానికి एक बहुत बलवंत मजबूत एक नींव के मसीह जीवन में ఇక్కడ దేర్ ఆర్ 7 స్టెప్స్, 7 మెట్లు ఉన్నాయి. इसमें 7 पड़ाव है। సో ఆ యొక్క మెట్లలో इन पड़ावों पर దేవుని చిత్తమైన 3 ఈ రాత్రి నేను చెప్తాను. अगर परमेश्वर की इच्छा हो तो 3 इस रात తర్వాత पर రేపు कहूंगा। మిగతా 4 చెప్తాను. कल बाकी 4 कहूंगा। ఈ విషయం జ్ఞాపకించుకోండి. ये जो कार्य को याद रखिएगा। సో ఈ 3 ఏమంటే ये 3 यह है कि ఇక్కడ ఏమన్నాడు 38లో, अब ये 38 में क्या कहे? పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అంటాడు. आप मन फिराकर अपने पाप को क्षमा के लिए कहते हैं। మొట్టమొదటి ఏంటి? पहली क्या है? మన జీవితము స్థిరమైన పునాది ఉండాలంటే अगर हमारे जीवन में एक स्थिर नींव होना हो तो ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, परमेश्वर ने मत्ती रचित समाचार के 7वें अध्याय में ఈ क्या నా कहे? మాట విని आप परमेश्वर का वचन को सुनकर దాని ప్రకారంగా చేయవాడు उसके आधार पर जो करते हैं, బండ మీద ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలిన ప్రభు చెప్పాడు. वो आकर पर्वत पर घर बनाने वाले बुद्धिमान कर कर परमेश्वर कहे। కాబట్టి ఇప్పుడు పేతురు చెప్పిన మాటను వాళ్ళు విన్నారు. अब वो पतरस के भी वचन बातों को सुने। మీరు మారు మనసు దేవుని వైపు తిరిగి మారు మనసు పొందాలని చెప్పాడు. अब परमेश्वर की ओर मन फिराना है कर कर कहे। మొదటిది అది. वो पहली है, पहली पड़ाव है। న్యూ బార్న్ మానసాంతర ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. जो कि हमारे लिए वहां पर मन फिराना बहुत जरूरी है। అందుకే మా యోహాను సువార్త 3వ అధ్యాయంలో इसलिए यूहन्ना की 3री अध्याय पर ఒక పెద్ద విద్యావంతుడు, తర్వాత పెద్ద సభా మందిరం యొక్క అధిపతి, ముసలివాడు ఆయన యేసుప్రభు దగ్గర వచ్చాడు. इसलिए बहुत बड़े बड़े लोग और प्रभु यीशु मसीह के पास आए। एक बड़े आदमी, बड़े बड़े लोग नहीं है, अच्छा करना, मेरे को थोड़ा हिंदी आता. हाँ? एक बड़े आदमी प्रभु यीशु मसीह के पास आए। हाँ, वो कैसा है? वो किस प्रकार? ఎట్లున్నాడు? ఈజ్ వెరీ లర్నర్ మ్యాన్, రిచ్ విద్యావంతుడు. वो बहुत धनवान थे। తర్వాత फिर సంఘం యొక్క అధిపతి. वो कलीसियाओं के अधिपति थे। తర్వాత చూస్తున్నాం ఆయన అనుభవం కలిగినటువంటి వ్యక్తి. फिर वो अनुभव के साथ भी थे। ఆయన వచ్చి యేసుప్రభు దగ్గర అడిగాడు, अब वो यीशु मसीह से पूछने लगे, బోధకుడు నీ చేసే మంచి కార్యాలు प्रभु इस प्रकार मैंने अच्छे कार्य को की है, ఎవరు చేయలేరు, किसी कोई भी नहीं कर पाएगा। పొందే మాటలు చెప్పే మాట చాలా బాగున్నాయని చెప్పాడు. वो इस प्रकार भी कहे कि आपके अनंत जीवन की वचन अच्छी लगी। जो बोल रहे हो अनंत जीवन के वचन वो अच्छा है बोल रहे. आप जो वचन जो अनंत जीवन के बारे में बोल रहे थे वो अच्छी लगी। అప్పుడు ప్రభు ఏమన్నాడు? तब प्रभु ने क्या कहा? నికోదేమసు, निकोदेमस, నేను చెప్పిన మాటలు బాగున్నాయి అనేది నీకు తెలుసు, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్నాడు. मैं जो कहता हूँ तुम्हें और भी जानना है कर कहे थे। ఏమన్నాడు? वो क्या कहे थे? నేను నిజంగా చెప్తాను, ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడని ప్రభు చెప్పాడు. प्रभु ने कहा, मैं सच कहता हूँ कि अगर कोई भी नई से जन्मित ना होगा तो स्वर्गीय राज्य पर ना पहुंच पाएगा। Unless a man be born again, he cannot see the kingdom of God. अगर एक मनुष्य फिर से जन्मित ना होगा तो परमेश्वर की राज्य को ना देख पाएगा। కాబట్టి నా జీవితంలో మారు మనసు ముఖ్యమైన విషయం. इसलिए मेरे जीवन में मैं अनंत जीवन को मुख्य वहां पर మన జీవితం మారు మనసు కావాలా, हमारे जीवन में मन फिराव की जरूरत है। కొత్తగా జన్మించాలా.
हमें नई से जन्मित होना है। అందుకే ప్రభు చెప్పాడు इसलिए प्रभु ने कहा నీవు క్రొత్తగా జన్మించాలి. आपको नई से जन्मित होना है। కాబట్టి ఈ దినాల్లో तो इस दिन पर క్రైస్తవ జీవితంలో मसीह जीवन में క్రొత్త జన్మము చాలా ప్రాముఖ్యమైంది. वहां पर नई जन्म बहुत मुख्य है। నీ జీవితంలో క్రొత్త జన్మం లేకపోయిందంటే अगर आपके जीवन में वहां पर नई जन्म ना हो तो ప్రసంగం చేయవచ్చు, प्रचार कर మంచిగా पाएंगे పాడవచ్చు, और गा पाएंगे, అనేక రీతిలో ఏమైనా చేయవచ్చు, కానీ जो कि अनेक रीत से बहुत कुछ कर నీలో पाएंगे, రక్షణ లేదు. पर आपके पास उद्धार ना होगा। కాబట్టి అనేక ప్రజలు ఈ దినాలు ఉంటున్నారు అట్లా. इसलिए अनेक प्रजा इस प्रकार कह रहे हैं। అందుకే క్రైస్తవులకు మహా అగ్ని లాంటి శ్రమలు వస్తున్నాయి. इसलिए मसीहों के लिए बहुत बड़ी बड़ी समस्या आ पड़ती है। కాబట్టి మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో, इसलिए जब हम दृढ़ रहते हैं, నిజంగా మారుమనసు పొంది ఉంటామో, जब हम सच्चे से उद्धार पाए होते నిజంగా हैं, యేసు ప్రభువును సొంత రక్షణ అంగీకరిస్తామో, जब हम परमेश्वर को अपने उद्धारकर्ता के तौर पर मानते हैं, అప్పుడు ఏమవుతుంది? तब क्या होगी? 2 కొరింథీ రాసిన పత్రిక दूसरी కొరింథీ की पत्री 5వ అధ్యాయము 5वीं अध्याय 17వ వచనంలో, उसकी 17वें वचन ఎవడైనా पर, క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి, పాత గతించిన సమస్తం కొత్తవైన పౌలు చెప్తున్నాడు. परंतु जो कोई मसीह में होता है वो नई सृष्टि है, पुरानी बीती सभी पुरा नहीं हो गई। కాబట్టి కొత్త జన్మం అంటే पर नई मार जन्म मनस बोलने అంటే पर, वो मन फिराना बोलने पर సంపూర్ణంగా ప్రభు వైపు తిరగడం. पूरी रीत से परमेश्वर की ओर फिरना। సో లోకానికి మన యొక్క భోగాలకు మనం ఏం చేయాలి? వీపు చూపించాలి. तो हमारी जो हम संसार को अपनी పాత జీవితానికి, अपने पुराने जीवन को हाँ। अपने पीछे उसके पीछे दिखाना है, పీछे डालना, वहां पर उसको पीछे डालना है। పిర్ర పక్కబడితే. కాబట్టి మనం సంపూర్ణంగా తిరగాలన్నమాట. इसके अलावा हम संपूर्ण से परमेश्वर की ओर फिरना है। అందుకే మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను బాప్తిస్మం ఇచ్చే సమయంలో इसलिए बपतिस्मा दिए हो कर पूछते हैं यूहन्ना, ఆయన దగ్గర వచ్చినప్పుడు जब उनके पास आ रहे थे, సద్దుకాయలు పరిసలు వచ్చినారు. वहां पर सदुकी और फरीसी आए, బాప్తిస్మం కావాలని అడిగినారు. वो भी बपतिस्मा की विनती की। అయితే యోహాను ఏమన్నాడు తెలుసా? पर जानते हैं यूहन्ना ने क्या कहा? ఏమన్నాడు? क्या कहा? ఏ సర్ప సంతానమా, हे शाम के बच्चे, రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? आने वाली क्रोध के लिए आपको बुद्धि कहा वाला कौन है? కాబట్టి इस कारण మీరు దేవుని వైపు మీ మనసు తిరిగిందని చెప్పేదానికి, మారు మనసు పొందిన దానికి మారు మనసు యొక్క ఫలము ఫలించుడని చెప్పాడు. तुम परमेश्वर के ऊपर फिरे हो, तुम उद्धार पाए हो कर मुझे दिखाओ कि अपने उद्धार पाने के फल को दिखाने के लिए वो कहते हैं। నీ జీవితం మారు మనసు పొందిన తర్వాత, तेरे जीवन उद्धार पाने मन फिराने के बाद దానికి ఫలాలు రావాలి. उसके लिए फल आना है, ద ఫ్రూట్ ఆఫ్ ద సాల్వేషన్, जो कि उद्धार के फल। ఎప్పుడైతే ఆ యొక్క రక్షణ యొక్క ఫలాలు ఉంటాయో, जब वो उद्धार के फल रहेगी, అప్పుడు చూస్తున్నాం నీ జీవితంలో అనేకమైనటువంటి మార్పులు వస్తాయి. तब आपके जीवन में बहुत तरीके की बदलाव आएगी। క్రైస్తవులుగా, मसीह होने, విశ్వాసులుగా, विश्वासी हो బోధకులుగా या प्रचारक हो, అయితే నీవు మారు మనసు పొందినావా? पर आप क्या उद्धार पाए हो? ఎప్పుడు మారు మనసు పొందినావు? कब आप उद्धार पाए हो? ఎప్పుడు రక్షింపబడ్డావు? कब आप छुड़ाए गए हो? when you are born again. आप कब फिर से जन्मित हुए हो? మనం అడిగితే ఏం చెప్తారంటే, हम पूछने से क्या बोलेंगे? बोलने నాకు బాగా से లేకుండే దేవుడు బాగా చేశాడు. हम अच्छे नहीं थे प्रभु ने अच्छे किया, हम तो अच्छा नहीं, रोग में पड़े बीमारी थे थे, प्रभु ने चंगा दिया. हम रोग थे, परमेश्वर चंगाई दिए। సో ఆ రీతిగా అనేక విషయాలు చెప్తారు. तो इस प्रकार के अनेक विषय को कहते हैं, మారు మనసు గురించిన విషయం చెప్పరు. तो पर उद्धार के बारे में वो कभी नहीं कहते हैं। మరి కొంతమంది అంటారు, ఎట్లా రక్షింపబడినా అంటే కైసా నై జన్ పాయ బోలే తో, वो कैसा जन्मित ना हुआ बोलने पर ఏమంటారు? वो क्या कहते हैं? అదే ఏదేదో చెప్పింది చెప్తుంటారు అన్నమాట. जो कहा वो कहो कर कहने लगे। నేను మీకు చెప్తున్నాను, ఇప్పుడు मैं आपको कह रहा हूँ, మీరు ఈ లోకంలో ఎప్పుడు జన్మించినారంటే, ये संसार में आप कब जन्मित हुए बोलने पर గవర్నమెంట్ వాడు అడుగుతారు, బ్రింగ్ యువర్ బర్త్ సర్టిఫికేట్ అంటారు. वो कहते हैं आपकी बर्थ सर्टिफिकेट लाइएगा। ఓకాతి కోన్ గవర్నమెంట్ లో गवर्नमेंट के सरकारी लोग पूछते हैं कि आपकी बर्थ सर्टिफिकेट लाइएगा। మీ బర్త్ సర్టిఫికేట్ తీసుకురండి అంటారు. आपके बर्थ सर्टिफिकेट लाने के लिए कहते हैं, అప్పుడు తీసుకురావాలి కదా. तब आपको लेकर आना है ना। అదే రీతిగానే वैसे ही నీ జీవితంలో కూడా तुम्हारे जीवन में भी కొత్త జన్మం యొక్క సర్టిఫికేట్ ఉండాలి. नई जन्म के सर्टिफिकेट रहना है। ఎప్పుడు రక్షింపబడ్డావు? कब आप उद्धार ఏ पाए हो? వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు? कौन सी वचन से परमेश्वर बातें నీ की? జీవితం ఏం మార్పు కలిగింది? आपके जीवन में क्या बदलाव आई? అది సాక్ష్యం అన్నమాట. वही है गवाही। అది మొదటి అడుగు. पहले उसे मांग। దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం. परमेश्वर के वचन को हम इस प्रकार देखते हैं। పౌలు తిమోతి రాస్తాడు,
पौलुस अगर तीमुथियुस के लिए लिखे చూడండి మొదటి తిమోతి రాసిన పత్రిక तो देखिए पहले तीमुथियुस की पत्री దూసరా అధ్యాయ उसकी दूसरी अध्याय రెండవ అధ్యాయంలో उसकी दूसरी वचन पर 4 उसकी चौथी वचन ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలని ఇచ్చేయించుచున్నాడు. वहाँ पर सारे लोग उदार हुए और सत्य को और भक्ति में बढ़ते रहे. ఆయన మనుషులందరూ రక్షణ పొంది वे उनके सारे लोग उद्धार సత్యమును पाकर గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై और सभी अनुभव के ज्ञान पाकर ఉండవలనని रहने के लिए ఇచ్చేయించుచున్నాడు. वो निश्चय किए हैं. దేవుడు ఒక్కడే, परमेश्वर एक ही है. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, परमेश्वर और इंसानों के लिए मध्यवर्ती एक ही है. ఆయనే క్రీస్తు యేసు నరుడు. वही है प्रभु यीशु मसीह. కాబట్టి ఆ రక్షణ పొందుటకు దేవుడు తన కుమారుని పంపాడు. इसलिए हमें उद्धार देने के लिए परमेश्वर उनके पुत्र को भेजे. మరి యేసు ప్రభు అంటే అర్థం ఏంటి? अब यीशु मसीह के अर्थ क्या है? చెప్పండి. बोलिएगा. యేసు అంటే అర్థం ఏంటి? यीशु के अर्थ क्या है? आपको बैठिए, बड़े लोग बैठिए थोड़ा. बोलो अम्मा, बोलो. యేసు అంటే అర్థం ఏంటి? बोलिए यीशु मसीह के अर्थ क्या है? यीशु के अर्थ क्या है? కిరిస్తాన్ దేవుడా? क्या मसीह नामक परमेश्वर है क्या? కిరిస్తాన్ का परमेश्वर है क्या? क्या क्रिस्त के परमेश्वर है क्या? देवदूत मरिया को क्या बोला? उस स्वर्गदूत मरियम को क्या कहे? मत्ती सुवार्త 1:21 मत्ती 1:21 में పాపము నుండి విమోచించేవాడు, రక్షించేవాడు. पाप से रक्षा करने वाले, छुड़ाने वाले. पाप से हमारे को छुटकारा देने वाला. हमको पाप से छुटकारा देने वाले हैं. అందుకని యేసు అని పేరు పెట్టమని దేవదూత మరియకు చెప్పాడు. इस प्रकार यीशु के नाम रखने के लिए स्वर्गदूत ने कहा. ఇది బాగా తెలుసుకోవాలా. ये आपको सही से जानना है. యేసు అంటే यीशु बोलने पर రక్షకుడు, वो एक रक्षक है. నాకు రక్షణ ఇచ్చినాడు, मुझे उद्धार को दिए हैं, उद्धार दिए हैं. సో అందు నిమిత్తము तो उस प्रकार యేసు ప్రభు यीशु मसीह ఈ లోకానికి వచ్చి इस संसार पर లోక आकर పాపమును మోసుకుని వెళ్ళే దేవుని గొర్రె పిల్లగా సిలువలో చనిపోయాడు. सारी संसार के पापों को उठा ले जाने वाले वो परमेश्वर की मेमने बने. ఆయన అరికాల నుండి తల వరకు అనేకమైనటువంటి బాధలు పొంది రక్తాన్ని చిందించాడు. उनके पांव से लेकर सिर तक अनेक दुखों को सहते हुए अपनी लहू को बहाए. పాప నిమిత్తం చిందింపడుచున్న నూతన నిబంధన రక్తం అని ప్రభు చెప్పాడు. जो कि यही पाप को ले जाने वाली एक मेमने कर एक नई नियम में कहा गया है. కాబట్టి మన పాపాలను మనం ఒప్పుకుంటే इस प्रकार अपने पाप को जब हम मानेंगे, ఆయన నమ్మకమైన వాడు, वो विश्वास योग्य है, యథార్థవంతుడు, वो सच्चे हैं. మన పాపములన్నీ కడిగి हमारे सारी पापों को धोकर పవిత్రులుగా చేస్తాడు. हमें पवित्र करते हैं. ఆయన కుమారుని యేసు రక్తము उनके पुत्र यीशु के ప్రతి పాపం నుండి పవిత్రపరుస్తుంది. हर पापों से पवित्र करती है. కాబట్టి రక్తము నుండి విమోచింపబడాలి. इसलिए हम लहू के दौरान हम छुटकारा पाना है, కడగబడాలి. हम लहू के दौरान धोया जाना है. ఎట్లా అవుతుంది సార్ అని అడగవచ్చు. वो किस प्रकार होगी कर आप पूछ सकेंगे. జీవిస్తున్నాము, हम यहाँ पर जी रहे हैं, మనకు ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. हमारे लिए ऑक्सीजन मिल रही है. అది ఎట్లా వస్తుందో పోతుందో తెలియదు, మాకు కనబడదు. हम नहीं जानते, हमको दिखाई भी नहीं देती वो किस प्रकार आती है. वैसे ही యేసు ప్రభు యొక్క రక్తము यीशु मसीह के लहू, ఎప్పుడైతే నీవు పశ్చాత్తాపడతావో, जब आप खुद के ऊपर पश्चाताप करोगे, దేవుని వైపు తిరుగుతావో, जब आप परमेश्वर के ऊपर फिरेंगे, వెరీ మినిట్ తక్షణమే ఆయనకు రక్తము ప్రతి పాపను కడిగి పవిత్రపరుస్తుంది. उसके अगले पल परमेश्वर की लहू आपकी सारी पापों को शुद्ध करेगी. అప్పుడు నీవు దేవుని కుమారుడు అవుతావు. तब आप heavens are opened, वहां पर सारे आकाश the खुली. spirit of God descended like a dove. परमेश्वर एक कबूतर के समान उतरे. ఆత్మ, परमेश्वर की आत्मा कबूतर के रूप में उतरे, ఆత్మ పౌరములే దిగి వచ్చింది. जो कि आत्मा कबूतर के जैसे उतरी. మూడవదిగా तीसरी, ఈయన నా ప్రియ కుమారుడు, ये मेरे प्रिय पुत्र he है, is my beloved son, ये मेरे प्रिय पुत्र है, in whom I well pleased. जिसमें मैं बहुत प्रसन्न रहूंगा, ఆయన నేను సంతోషిస్తానని ప్రభు చెప్పాడు. उसी में मैं प्रसन्न रहूंगा कहे. కాబట్టి ఈ మార్పు జరుగుతాయి. तो इस प्रकार की बदलाव आएगी. యేసు ప్రభు బాప్తిసం పొందేంత వరకు यीशु मसीह बपतिस्मा पाने के ఈ बाद యొక్క డిక్లరేషన్ రాలేదు తండ్రి దగ్గర నుండి. पिता से वहां पर निश्चिता नहीं आए, पिता से नहीं आए. ఈయన నా ప్రియ కుమారుడు, ये मेरे प्रिय पुत्र है, ఈయన నేను ఆనందిస్తున్నాను,
इसको मैं अंकार करता। తర్వాత పరిశుద్ధాత్ముడు పావురమలే దిగి వచ్చాడు ఆయన మీదకి. फिर पवित्र आत्मा एक कबूतर के जैसे उतर आई। అది రెండవ స్టెప్. నీవు మారు మనసు పొంది తీసుకోవాల్సిన బాప్తిస్మం యొక్క అనుభవం అది. वो दूसरी पड़ाव है, अब मन फिर आकर बपतिस्मा पाना। దేవుని యొక్క సంకల్పం అది. ये परमेश्वर के कार्य है। అయితే చాలా మంది పరిసయ్యులు पर बहुत फरिसियों, లూకా సువార్త 7వ అధ్యాయం చూస్తున్నాము. लूका की 7वीं अध्याय पर हम देखते हैं, పరిసయ్యులు బాప్తిస్మం పొందకుండా దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించి రాయబడింది. वहाँ पर फरिसियों ने परमेश्वर की बपतिस्मा लेते हुए उनकी वहाँ पर कार्यों को वहाँ पर पूरी से निरंतर किया। They rejected the counsel of God. वो परमेश्वर की आज्ञाओं को इनकार की। ఈ దినాల్లో కూడా इस दिनों पर भी మారు మనసు పొందాలా, उद्धार पाना है, రెండవదిగా బాప్తిస్మం తీసుకోవాలా. दूसरी बपतिस्मा पाना है। బాప్తిస్మం లేకుండా बिना बपतिस्मा के నీవు దేవుని యొక్క సంఘములో పాలిభాగస్తుడు ఉండలేవు. आप परमेश्वर के कलीसिया पर भागीदार नहीं हो सकोगे। నీవు ప్రియ కుమారుడుగా కాలేవు. आप परमेश्वर के प्रिय पुत्र नहीं बन सकोगे। తండ్రి నీ యందు ఆనందించాడు. पिता आप में आनंदित नहीं रह पाएंगे। కాబట్టి इस कारण నీవు మారు మనసు పొందాల. మొట్టమొదటిది पहला आपको उद्धार पाना, मन फिराना है। రెండవదిగా दूसरी బాప్తిస్మం తీసుకోవాలా. बपतिस्मा पाना है। ప్రభు తన శిష్యులకు చెప్పాడు. प्रभु ने अपने चेलों को कहा, మీరు సమస్త దేశానికి వెళ్ళి సువార్త ప్రకటించండి. आप देश के कोने कोने पर जाकर सुसमाचार करो। Preach the gospel. पूरी दुनिया पर जाकर सुसमाचार प्रचार करो। ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందాడో, जो विश्वास करके बपतिस्मा पाएंगे, विश्वास करके बाप्तिस्म लेते हैं, वो लोग उद्धार पाएगा. वे लोग ही उद्धार पाएंगे। వారు రక్షింపబడతారని ప్రభు చెప్పాడు. वही लोग उद्धार पाएंगे। प्रभु ने कहा, దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. ये प्रभु की दी गई आज्ञा है। ఈ దినాల్లో उस दिनों पर మనిషికి కావాల్సింది రక్షణ. मनुष्य को उद्धार की जरूरत थी, తర్వాత ఆయన ఆజ్ఞను పాలించాలి. फिर उनकी आज्ञाओं को पालन करना था। మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞను గైకొనమన్నాడు. अगर आप मुझे प्रेम नहीं करोगे तो आज्ञा पालन का इनकार करने के समान कहते हैं। దేవుని యొక్క ఆజ్ఞ సంకల్పము బాప్తిస్మం. तो परमेश्वर की आज्ञा के एक संगति बपतिस्मा है। అది మూడు రీతిలో జరుగుతుంది. वो पहले इस प्रकार होगी। మన కొరకై సిలువలో చనిపోయినాడు. प्रभु यीशु मसीह हमारे क्रूस पर मरे, సమాధి చేయబడ్డాడు, वो गाड़े गए మూడవ రోజు లేచి వచ్చాడు. और तीसरे दिन जी उठे। అదే పౌలు రోమి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో బాగా రాస్తాడు. वही पौलुस रोमियो की 6वीं अध्याय पर अच्छे से लिखा है, మరి ప్రభుతో కూడా మనం చనిపోవాలా. हमको प्रभु के साथ मरना है। మన పాత జీవితం అంతా చనిపోవాలి. हमारी पुरानी जीवन मर जाना है। చనిపోయిన వ్యక్తిని ఏం చేయాలా? मरने तक का हमें क्या करना है? పూడ్చిపెట్టాలి. उसको हम దఫన్ करना. दबा कर रखना है। దఫన్ సమాధి చేయబడు. उसको आकर हम कर्म में डाल देना है। ఆ తర్వాత మూడో రోజు లేచి వచ్చినాడు. तीसरी वो जीवित उठकर आए। ఆ రీతిగా उसी प्रकार యేసు ప్రభు యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థాన శక్తిలో మనం పాలు పొందేవారుగా ఉంటాము బాప్తిస్మం ద్వారా. यीशु मसीह की मृत्यु और उनकी पुनरुत्थान के दौरान हम फिर से वहां पर जी उठेंगे। అందుని బట్టి మీరు బాప్తిస్మం తీసుకోవాలా. उस कारण आपको बपतिस्मा पाना है। మొట్టమొదటిగా మారు మనసు, पहला है मन फिराना, రెండవదిగా బాప్తిస్మం. दूसरा है बपतिस्मा। ఈ విషయాన్ని నేను క్లియర్ గా మీకు చెప్పాలంటే మీకు చాలా సమయం పడుతుంది. इन कार्यों को सरल से कहना हो तो बहुत समय लगेगी। వాక్యంలో పైకి భక్తి గలవారు చాలా మంది ఉన్నారు. పైకి భక్తి గలవారు చాలా మంది ఉన్నారు. जो कि ऊपर पर बहुत भक्ति में भरे हुए लोग बहुत हैं। Many are form the godliness outwards, but they deny the power of God. बहुत लोग ने परमेश्वर की भक्ति को फैलाए हैं, पर परमेश्वर की आज्ञाओं को इनकार किए हैं। భక్తి వేషం అంతే. वो सब भक्ति के स्वरूप ही रखते हैं, उतने ही। వేషధారిగా పోతాము, వేషధారిగా పాడతాము, వేషధారిగా బోధ చేస్తాము, వేషధారి చేస్తాం, కానీ నిజమైనటువంటి మారు మనసు లేదు. एक नकली रूप को रखकर हम गीत को गाते हैं, कलीसिया में रहते हैं, पर एक सच्चे उद्धार हमारे अंदर नहीं रहती है। ఎందుకు? क्यों? వారి క్రియలను బట్టి మనం తెలుసుకోవచ్చు. क्योंकि उनकी कार्य को देखकर हम समझ पाएंगे। యేసు ప్రభు మత్తయి సువార్త 7లో చెప్పాడు, प्रभु यीशु मसीह भी मत्ती के 7वें अध्याय पर कहे, వారి ఫలమును బట్టి మీరు వారి తెలుసుకోవాలన్నారు. आप उनके कार्य को लेकर जान पाओगे। know them by their fruit. उनके काम के दौरान आप जान पाओगे। మంచి ఫలము మంచి క్రియ చేస్తుంది. जो कि उनके अच्छे फल చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలు తీసుకొస్తుంది. अगर बुरे फल एक बुरे पेड़ को ही लेकर आएगी। बुरे पेड़ बुरे फल को लेके आती. बुरे फल बुरे पेड़ को ही लेकर आती है। करेक्ट. సో అది ఇంపార్టెంట్. तो वो बहुत मुख्य है। మీ ఫలం బట్టి అనేకులు తెలుసుకోవాలి. आपके फल को देखकर अनेक लोग जानना है। రక్షణ మారు మనసు యొక్క ఫలం.
आपके उद्धार और मन फिराव के फल, పరిశుద్ధాత్మ యొక్క ఫలం, पवित्र आत्मा के फल వెలుగు ఫలము, और उजाला के చాలా फल। ఫలాలు ఉన్నాయి. అవన్నీ చెప్పే టైం లేదు నాకు. बहुत सारे फल है, ये कहने की समय नहीं है। 6:30 ముగించాలన్నారు. कहे थे कि वहां पर लगभग 7 बजे तक का कदम कर दें। కాబట్టి 3 విషయాలు మాత్రం చెప్తానని చెప్పినాను కదా. तो ये 3 विषय को कहने के लिए कहा था। కాబట్టి క్రైస్తవ జీవితం బలమైన పునాదిగా ఉండాలంటే तो एक मसीह जीवन में एक बहुत मजबूत नींव होना हो तो 7 విషయాలు అని నేను మీకు చెప్తున్నాను. 7 विषय को आपको कहता हूँ। మొట్టమొదటిగా पहला మారు మనసు. मन फिराव। మీరు ఎంతమంది భక్సింగ్ గారిని చూసినా నాకు తెలియదు. हम नहीं जानते कितने लोग भगत सिंह जी को देखा है। ఆ భక్సింగ్ గారి దగ్గర ఎవరు వచ్చినా కూడా भगत सिंह जी के पास कोई भी आने पर, గేట్ నుండి లోపలికి వస్తే गेट से अंदर आने पर అక్కడ ఒక మాట రాసినారు. वहां पर एक वचन को लिखे, ఆర్ యు బార్న్ అగైన్? क्या आप फिर से जी उठे हो? नया जन्म पाया? क्या आप नई जन्म पाए हो? क्वेश्चन मार्क. एक उसके बाद एक क्वेश्चन मार्क। లోపల పోతే अगर अंदर जाए तो आर यू रेड యువర్ బైబిల్? क्या आप आपके बाइबल को पढ़ते हो? పడా आज आप अपने बाइबल को पढ़ा? ఈ రెండవ ప్రశ్న. इस प्रकार रहते हैं। మూడవదిగా ఆయనను కలుసుకుంటాము. और तीसरी बार वो ఎవరు వచ్చినా मिलते కూడా हैं। ఇదే కార్యం. जो कोई भी आए यही कार्य है। వాళ్ళు వచ్చి ఏం మాట్లాడినా కూడా वो कोई भी बात को बोले पर भी आप नया जन्म पाया और यू बॉर्न अगेन అని అడిగేవాడు. वो इस प्रकार कहेंगे क्या आपने नए जन्म पाए? ఎవరైనా కానీ, जो कोई भी होने दो, పెద్ద బోధకుడు కానీ, बहुत बड़ी प्रचारक हो ధనికుడు కానీ, या बहुत बड़े धनी हो, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. बड़े बड़े लोग आए। ఎందుకంటే ప్రభు సింగ్ గారి దగ్గర ఉండేవాడిని నేను. क्योंकि मैं भगत सिंह जी के साथ रहता था। ఆయన భోజనం పెట్టడము, పడకేయడము అన్ని విషయాలు చూసుకునేవాడిని నేను. उनकी भोजन रखना और उनकी सारी काम करना, इस प्रकार की कार्य करता था। అనేకులు వచ్చేవాళ్ళు. तो अनेक लोग उनके पास आते थे। ఇది ఆయన మెయిన్ సిద్ధాంతం. ये उनकी मुख्य कार्य थी। యు మస్ట్ బి బోర్న్ అగైన్. आपको जरूर नई जन्म पाना है। రెండవదిగా యు మస్ట్ టేక్ బ్యాప్టిజం. आपको जरूर बपतिस्मा पाना है। ఇప్పుడు మూడో పాయింట్ వస్తాం. अभी हम तीसरी पड़ाव पर आएंगे। అది మత్తయి అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో प्रेरितों की दूसरी अध्याय पर చూడండి. देखिएगा। ఈ యొక్క మాట చూసి ముగిస్తాం. ये वचन को తర్వాత करके 4 समाप्त విషయాలు करें। రేపు చెప్తాను. అపోస్తల కార్యం 2వ అధ్యాయము, प्रेरितों की दूसरी अध्याय వర్స్ 40. उसकी 40वीं वचन। ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని హెచ్చరించెను. वो बहुत बातों से गवाही देकर और इस प्रकार कही कि अपने आप को इस दृढ़ के साथ वहां पर बपतिस्मा You बचाओ। separate yourself from this untoward generation. आप ये पीढ़ी से खुद को अलग करो। కాబట్టి ఇది ముఖ్యమైన విషయం. तो ये बहुत मुख्य विषय है। ఎందుకంటే क्योंकि వెలుగుకు చీకటికి ఏం సంబంధం? एक ज्योति और अंधकार के संबंध क्या है? విశ్వాసికి ఏం సంబంధము? विश्वासी और अविश्वासी के संबंध क्या है? క్రీస్తుకు బెలియాతో ఏం సంబంధము? క్రీస్తు एक मसीह और एक इसके बिलीवर के बीच में क्या अंतर है? అని అర్థం ఏమంటే तो अर्थ यह है कि అవిశ్వాసముతో అధర్మముతో మనం కలిసి ఉండకూడదు. हम अविश्वास और वैसे ही अधर्म से ना मिला रहना है లోకస్తులతో ఉండకూడదు. और संसारिक लोगों के साथ ना मिला दुनियादारी रहना लोग है। से नहीं रहना. वही दुनियादारी लोग से ना रहना है। उसका संगति में नहीं जाना. उनके सन्निधि में ना जाना है। రాసిన పత్రిక पहली कुरिन्थियों की पत्री 15వ అధ్యాయము उसकी 33వ వచనం 15:33. 15 का 33 में పడియే జల్దీ చదవండి. पूरी संगति क्या करते? बिगाड़ते. మోసపోకుడి దుస్సహవాసము మంచి నడవడిని చెరుపును. धोखा ना खाना क्योंकि बुरी संगति अच्छी वहां पर कार्य को बिगाड़ देती है। Be not deceived, evil communication shall corrupt all good manners. बुरी संगति अच्छे कार्यों को बिगाड़ देती है। This must be very very important. Nowadays Christian must remember. आजकल के दिनों की मसीह जीवन में बहुत मुख्य है। ఎవరితో మా సహవాసం ఉంది ఈ దినము? इस दिनों पर हमारे सहवास किसके संग है? మా స్నేహం ఎక్కడ ఉంది? हमारे दोस्ती कहाँ पर है? సంబంధాలు ఎక్కడ ఉన్నాయి? जो कि हमारे साथ भी कहाँ पर है? మన యొక్క
బంధుత్వం ఎక్కడ ఉంది? जो कि हमारे किससे हम संबंध बनाते हैं, రిలేషన్షిప్. वहाँ पर किससे हम संबंध रहते हैं, అవన్నీ మనం పరీక్ష చేసుకోవాలి. तो उस सभी को हमें खुद को जांचना है. చెడు సహవాసము, वहाँ पर बुरी संगति, చెడు స్నేహము, बुरी मित्रता చెడు సంబంధము, और बुरी संबंध చెడు యొక్క నీలో ఉండేటువంటి అలవాట్లు और बुरी कार्यों से संबंधित నీ कार्य, మంచి నడవడిని చెరిపేస్తాయి. वो सभी आपके अच्छे कार्यों को मार देगी. సెపరేట్ ఫ్రమ్ దిస్ అన్టువర్డ్ జనరేషన్. और हमें इस ये जो पीढ़ी से हमें अलग कर देगी. అందుకే కీర్తన మొదటి అధ్యాయంలో దావీదు రాస్తాడు. इसलिए भजन संगीता के पहले अध्याय में दाऊद लिखे थे. అందరికీ బాగా తెలుసు కదా. सब अच्छे से जानते हैं ना वचन. ఏమంటాడు? क्या कहते हैं? దుష్టుల ఆలోచనపై నడవద్దు. जो दुष्टों के मार्ग पर ना चलना. निकल चतुर्थ पढ़िए, कोई पढ़िए भजन संगीत पहले अध्याय पहला वचन. भजन संगीता के पहला अध्याय पहला वचन. हाँ 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 हाँ. You must separate from this three kinds of communication. जो कि ये 3 तरीके की वहाँ पर संगति से दूर रहना. దుష్టుల ఆలోచనపై నడవద్దు. वहाँ पर दुष्टता की युक्ति में ना పాపుల चलना. మార్గమున నిలవద్దు. पापियों के मार्ग में खड़ा ना होना. అపహాసకులు కూర్చుని చోట కూర్చుండవద్దు. और अपराध करने वाले की स्थान में ना बैठना. నడవద్దు, ना चलना, నిలవద్దు, ना खड़े रहना, కూర్చోవద్దు. ना बैठना भी. మరి ఎక్కడ పోవాలా? तो हमें कहाँ जाना है? ఎక్కడ పోవాలా? कहाँ जाना है हमें? మనకేమంటాడు, ఏం నడవకు, ఏం చేయాలా, మేము అక్కడ సో మెనీ థింగ్స్ విల్ టెల్. हम बहुत कार्यों कहते हैं, हमें ना इस प्रकार कहते हैं, ना खड़ा रहना, ना बैठना है कर. రెండవ వచనం ఏమంటాడు? वहाँ पर इस దూసరా వచనం. दूसरी वचन. हाँ 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 చేయనదంతా సఫలం. అంటే దేవుని యొక్క వాక్య ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. परमेश्वर के ये वहाँ पर पवित्र शास्त्र के वचनों को ध्यान करने वाले वह धन्य है. దివారాత్రాలు అంటే అర్థం ఏంటి? वहाँ पर दिन रात वहाँ पर इसको ध्यान करने वाले वहाँ पर धन्य है. అంటే నీకు సమయం ఉన్నప్పుడు, तो जब भी आपको समय रहती है, నీ యొక్క పని అంతా అయిపోయిన తర్వాత, आपकी पूरी काम समाप्त होने के बाद, బైబిల్ आप बाइबल निकालिएगा, బైబిల్ చదువు, बाइबल को पढ़िएगा, సాంగ్ బుక్ తీసుకో, वहाँ पर गीत के पुस्तक को निकालिएगा, పాటలు పాడు, गीत को गाइएगा. ఆ రీతిగా దివారాత్రి సన్నిధి దేవుని సన్నిధి గడపాలి. उस प्रकार आपकी दिन रात को परमेश्वर के सम्मुख में बिताना వాడు है. ఎట్లుంటాడంట? वो किस प्रकार रहेंगे? నీటి కాలువ యోరను నాటబడిన చెట్టు వలె ఉంటాడని రాస్తాడు. वो धार्मिकता वहाँ पर एक नदी के वो किनारे पे लगाई हुई कि पेड़ के समान रहेंगे कर తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టు, वहाँ पर अंतिम काल तक फल देने वाले एक पेड़. ఆయన చేయనదంతా సఫలమవుతుందంట. वो जो कुछ भी करेंगे वो सफल पाएंगे. అది క్రైస్తవ విశ్వాస యొక్క జీవితం. वो एक मसीह के विश्वास के जीवन है. ఆ రీతి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. उस प्रकार रहने की परमेश्वर चाहते हैं. అందుకే పెంతెకోస్తు దినమందు इसी कारण पेंतकोस्त के दिन पर ఆత్మ దేవుడు पवित्र आत्मा పేతురు ద్వారా पतरस के दौरान మూడు మాటలు చెప్పినాడు. ఈ మూడు మాటలు చెప్పినాడు. ये 3 कार्य को कहे. యు మస్ట్ బి బోర్న్ అగైన్. आपको फिर से जी उठना है. తర్వాత యు మస్ట్ టేక్ బ్యాప్టిజం. फिर आपको निश्चय बपतिस्मा पाना है. యు మస్ట్ బి సెపరేటెడ్ ఫ్రమ్ అన్టువర్డ్ జనరేషన్. और तीसरी ये जो दुनिया से आपको अलग होना है. సెపరేట్ అయిన తర్వాత और हमें संसार से अलग होने के बाद हमें कहाँ जाना है? అది ఒక ప్రశ్న మాకు ఇప్పుడు. वो एक प्रश्न हमारे अंदर रहती है. ఎక్కడ నాకు నా భర్త పొమ్మంటున్నాడు, తర్వాత మా వాళ్ళు రానివ్వడం లేదు, అనేకమైనటువంటి కష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. जो किस प्रकार भी कष्ट आती है कि मेरी जो पति भी मुझे जाने के लिए कहते हैं और मेरे कोई नहीं है. బాణమల్సి బాప్సం తీసుకొని ఎప్పుడైతే ప్రత్యేకంగా ఉంటావో అప్పుడు మీ వారే మీకు విరోధంగా నిలబడతారు. जब हम सभी के साथ एक साथ रहेंगे तभी आप ही के लोग आपके विरोधी खड़े रहेंगे. యువర్ ఓన్ పీపుల్ ఫ్రమ్ ద హౌస్ దే విల్ రిబెల్ అగైన్స్ట్ యు. आपके घर के अपने लोग आपके विरोधित खड़े रह जाएंगे. బట్ ప్రభు అన్నాడు, पर प्रभु कहते हैं సంతోషించుడి, आनंदित रहो, నా నిమిత్తము मेरे निमित्त ప్రజాओं నిందించి वहाँ पर बलकर అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు जब वो बिना झूठ के बुरी बात नहीं कहते, మీరు ధన్యులు,
आप धन्य है, సంతోషించాడు అన్నాడు ప్రభు. आप आनंदित रहिएगा, కాబట్టి परमेश्वर ने ఈ कहा। యొక్క 3 జీవితాలు तो इस प्रकार 3 जीवन ఎప్పుడైతే మనం కొనసాగిస్తామో, जब हम इसमें ఈ पालन 3 करेंगे, కార్యాలు మనపై ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడో, जब पवित्र आत्मा के द्वारा कार्य को करेंगे, మళ్ళా 4వ మెట్టుకు వెళ్తాం. हम चौथी पड़ाव पर जाएंगे। అది ఇప్పుడు నేను చెప్పాను, अब ये दिन आपको नहीं कहूंगा, నా టైం అయిపోయింది. मेरी समय पूरी हुई। కాబట్టి దేవుడి వాక్యాన్ని మనకు దీవించిన గాక. इस कारण परमेश्वर वचनों की క్రైస్తవ आशीष करे। జీవితానికి కలిగినటువంటి 7 పునాది కలిగిన జీవితానికి 7 మెట్లు ఉన్నాయి. मसीह जीवन के एक मजबूत नींव के लिए 7 पड़ाव है। అందులో 3 చెప్పినాం. उसमें से आपको 3 कहा। ఏంటి 3? वो 3 कौन सी है? पहला मन फिराना, उद्धार पाना। मन फिराना या उद्धार पाना। दूसरी बपतिस्मा लेना, बपतिस्मा पाना। तीसरी हाँ? बोलिए, वो बोलिएगा। हाँ हाँ, అవిశ్వాస से మూర్ఖతరం నుండి మనం ప్రత్యేకంగా ఉండాలా. हमको वहां पर बुरी कार्यों से अलग रहना है। हाँ, ఈ లోకం నుండి ప్రత్యేకంగా ఉండాలా. ये जो संसार से अलग रहना है, ప్రత్యేకంగా ఉండాలా. స్నేహం నుండి, बुरी मित्रता से अलग रहना है। क्योंकि పౌలు కొరింథీయులకు రాస్తాడు, पौलुस कोरिन्थियों को लिखे, మోసపోకడి, దుస్సహవాసం, మంచి నడవడిని చెరుపును. धोखे ना खाना, क्योंकि बुरे संगति अच्छे कार्य को बिगाड़ती है। पहला कोरिन्थी 15:33 पढ़िए। हाँ हाँ कोई అందుకేం చేయాలా, ఆ సహవాసం దూరంగా ఉండాలి మనం. इसलिए हमारी जो इस प्रकार बुरे संगति से दूर होना है। సో ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శించి ఈ దినాలు ఆఖరి దినం ముందు రక్షణ కాపాడుకొని మనము ప్రభు కొరకై నిజమైన సాక్షులుగా నిలబడాలి. तो इस प्रकार पवित्र आत्मा जी आपको हमें वहां पर चुनाकर और आपको और हमें संभाले रखे। ఎబ్రీ రాసిన పత్రిక इब्रानी की पत्री 2వ అధ్యాయము 2 अध्याय అంటాడు, उसमें कहते हैं, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటారు అంటాడు. इतने महान उद्धार को इनकार कर कर कहां जाएंगे? If you neglect this so great salvation, how shall you go to escape from the wrath of God? इतनी महान उद्धार को आप इनकार करोगे तो परमेश्वर के क्रोध की सामना कैसे कर पाओगे? కాబట్టి సమయం ఉండగానే ప్రభుని అంగీకరించి మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ప్రభు కొరకై ప్రత్యేకమైనటువంటి క్రైస్తవుడుగా విశ్వాసగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. वहां पर आप सच्चे, वहां पर आपके पास समय होते ही आपको उद्धार, आप मन फिराकर वहां पर अलग होना करके परमेश्वर कहते हैं। ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, परमेश्वर के ऊपर विश्वास रखिएगा, అప్పుడు నీవును तब आप, నీ ఇంటి వారందరూ आपके घराना రక్షణ పొందుదురు. उद्धार पाएंगे। అప్పుడు మీరు కుటుంబాన్ని, మీ సంసారాన్ని, మీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదంతో నింపుతాడు, ఆనందంతో సంతోషంతో నింపి నడిపిస్తాడు. तब परमेश्वर आपको और आपकी संतान को आशीष और आनंद से चलाएंगे। దేవుడి వాక్యాన్ని దీవించును గాక. परमेश्वर इस वचन को आशीष करे। ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे। ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे। పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. पवित्र परमेश्वर, महान परमेश्वर, आपको धन्यवाद। ఈ సమయంలో इस समय पर మరి ఈ యొక్క చిన్న స్థలం హట్పేలో మీరు మాకు ఇచ్చిన మంచి సమయం కొరకై స్తోత్రాలు. प्रभु इस छोटी सी प्रांत पर हमारे लेख रहा है, इसलिए हम आपकी धन्यवाद देते हैं। ప్రభా ఈ సమయంలో మందిరంలో ఇచ్చినటువంటి సాహసం కొరకై స్తోత్రాలు. प्रभु ये कलीसिया में जो संगति को दे, इसलिए आपको धन्यवाद देते हैं। ప్రభా వచ్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రాలు. प्रभु आए हुए बच्चों सभी के लिए धन्यवाद देते క్రైస్తవ हैं। జీవితం ఏ రీతిగా బలమైన పునాది మీద ఉండాలంటే 7 మెట్లతో ఉండాలని మేము చూసినాం. प्रभु हम इस प्रकार देखें कि मसीह जीवन में अगर स्थिर नींव रहना हो तो 7 पड़ाव को पूरी करना है। అందులో 3 మెట్లు మాత్రమే చూసినాం. प्रभु हमने 3 पड़ाव के बारे में देखे। మొట్టమొదటిగా पहला రక్షణ, మారు మనసు, वहां पर उद्धार के मान फिराओ, నయ జన్మ.